హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చాలా రోజులైపోయింది కదా వీడియో పెట్టి. ఈ రోజైతే ఒక మంచి వీడియోతో వచ్చేసాను. ఈ చెమటకి వేసవికాలంలో బాగా బాడీ మొత్తం దురద వచ్చేస్తూ ఉంటుంది. కొందరికైతే గజ్జి తామర వంటి వల్ల దురద కూడా వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు దురద వచ్చినప్పుడు మనం బయట కెమికల్‌తో కూడిన క్రీములు రాయడం కన్నా మనం ఇలా ఇంట్లోనే ఏ కెమికల్ లేనిది మనం నేచురల్‌గా రెడీ చేసుకొని రాసుకుంటే ఒకే ఒక్క రోజులో ఫస్ట్ టైం రాసిన వెంటనే మనకి రిజల్ట్ కనిపిస్తుందన్నమాట. అదే బయట క్రీములు రాసినట్టయితే అవి 1 వీక్ వాడాలి అలా ఉంటదన్నమాట. దీనికి కావాల్సినవి వేపాకు ఉంటది కదండీ! మనకెక్కడ పడితే అక్కడ వేపాకు దొరుకుతది కదా! ఆ వేపాకునైతే కోసి తెచ్చుకొని మనం ఈ విధంగా తీసుకొని అందులో మంచివి పక్కకి వేసి పోయినవి పక్కకు పడేసేసేయండి. తర్వాత వీటిల్ని మంచిగా వాటర్ వేసి కడిగేయాలన్నమాట. వాటర్‌లో కడుక్కొని మన మిక్సీ జార్ ఉంటది కదా! మిక్సీ జార్‌లో వేసుకోవాలి. లేదంటే మీరు మామూలుగా రోట్లో రుబ్బుకున్నా సరే. అది లేకుంటే మనం మిక్సీలో వేసుకుంటే సరిపోద్దన్నమాట. ఇంకా మిక్సీలో వేసి అలాగే దీనికి కావాల్సినవి 2 ఇంగ్రీడియెంట్స్ ఉంటాయండి. ఇది రెడీ అయిపోద్దన్నమాట. ఏం అవసరం లేదు. మన ఇంట్లో ఉండేదే పసుపండి. మనకెప్పుడు పసుపు అందుబాటులోనే ఉంటది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటది. ఇంకా ఈ వేపాకుని మిక్సీలో వేసి కొంచెము పసుపు వేయండి. పసుపు అయితే బాగా పనిచేస్తదండి. పసుపు ఇది 2 కలిపి మంచిగా గ్రైండ్ చేసేయాలి. మెత్తగా చెయ్యాలండి. మరి అంత లూజ్ అయితే ఉండకూడదు. మెత్తగా ఉండాలి. టైట్‌గా ఉండాలన్నమాట. మనం బాడీకి పెట్టినప్పుడు మనం బాడీకి అంటుకునేటట్టు ఉండాలి. మనకి బాగా పలచనైపోయినట్టయితే మనం బాడీ మీద వేసినప్పుడు అది కిందకి పడిపోతది. అలా కాకుండా కొంచెం గట్టిగా ఉండి అలాగే మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. అలా చేసుకున్నాక దీన్ని మనం ఒక బౌల్‌లోకి తీసేసుకొని ఒకవేళ మీకు వేపాకు నలగకపోతే కొంచెం వాటర్ అన్నది యాడ్ చేయండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. చూసుకొని వేసుకోండి. దీన్ని కొంచెం మెత్తగానే చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసినాక దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకొని మొత్తం బాడీ అంతా పెట్టుకోండి. నాకు అలా అవసరం లేదు. నాకు ఒక చోటే దురద వస్తుంది అనిపిస్తే మీకు ఎక్కడైతే దురద పుడుతుందో అక్కడ అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు దాన్ని అలా డ్రై అవ్వనివ్వండి. డ్రై అయినాక గోరువెచ్చని నీటితో స్నానం చేసినట్టయితే మీకు మళ్ళీ దురద అన్నది రాదు. ఇది ఫస్ట్ టైమే మనకి రిజల్ట్ 100% వర్క్ అయితదండి. రిజల్ట్ బాగా వస్తది. మా పాపకి ఎప్పుడు దురద అన్నా సరే నేను ఈ విధంగానే రెడీ చేసి పెడతా. బయట క్రీములేమి తీసుకొచ్చి రాయనమాట. ఇక వేపాకు, పసుపు ఇవి 2 గ్రైండ్ చేసి ఇలా పెట్టేసుకుంటే మనకి ఎటువంటి దురద ఉండదు. చాలా మంచిదండి. ఈ విధంగా అయితే రాసుకోవడం మర్చిపోకండి. కావాలంటే మీరు ఇందులో కొంచెంగా కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వేపాకు కొంచెం డ్రైనెస్ చేసేస్తది కాబట్టి మనం కొంచెంగా కోకోనట్ ఆయిల్ వేసుకొని మనం ఒంటికి అప్లై చేసుకున్నట్టయితే మనకి ఎటువంటి డ్రైనెస్ కనిపించదన్నమాట. ఈ టిప్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. మీకే తెలుస్తది ఇందులో ఉన్న రిజల్ట్. నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మరెన్నో హెల్త్ టిప్స్ అండ్ చాలా ఉన్నాయి నా ఛానల్‌లో. తప్పనిసరిగా అయితే చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.